ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. పర్యాటక ప్రదేశాలు, దేవాలయాల బయట సిగ్నల్స్, బస్ స్టాండ్స్, రైల్వే స్టేషన్స్, ఫుట్పాత్లు ఇలా చాలా ప్రాంతాల్లో భిక్షగాళ్లను చూస్తూ ఉంటాం కదా. వారేదో కాళ్ళు చేతులు సరిగా లేక, చేసేందుకు పని దొరక్క, తిండి లేక, పొట్టకూటి కోసం అడుక్కుంటున్నారని అనుకుంటే పొరపాటే. ఎందుకంటే వారిలో కొందరు ధనవంతులు కూడా ఉంటారు. అలాగే కొందరు కాళ్ళు చేతులు అన్ని సక్రమంగా ఉండి కూడా చేతులు లేవు, కాళ్ళు లేవు, కళ్ళు లేవు, తినడానికి డబ్బివ్వండమ్మా అంటూ అడుక్కుంటున్నారు. ఇక అడుక్కునే శక్తి ఉండి కూడా పని పట్ల ఉదాసీనత ప్రదర్శించేవారు మరికొందరున్నారు. అదేవిధంగా ఇక్కడ ఒక బిచ్చగాడు కూడా జనాల్ని ఎలా మోసం చేస్తున్నాడో చూస్తే కంగు తినాల్సిందే. ఈ బిచ్చగాడి యాక్టింగ్ చూస్తే కమల్ హాసన్నే మించిపోయేలా చేశాడని అనిపిస్తుంది. చేతులు ఉన్నా లేనట్లుగా, కళ్ళున్నా లేనట్లుగా నటించడంలో ఇతనే సాటి. ఇలా ఎందుకంటున్నామో ఇదిగో ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. తమిళనాడులోని కన్యాకుమారిలోని ఓ పర్యాటక ప్రదేశానికి సమీపంలో ఓ వ్యక్తి 2 చేతులు ఉన్నప్పటికీ వికలాంగుడిగా నటిస్తూ భిక్షాటం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. 2 చేతులను చొక్కా లోపల దాచుకుని చేతులు లేనట్లు యాక్టింగ్ చేస్తూ భిక్షాటం చేస్తున్నాడు. అతని ముందున్న డబ్బాలో ఎవరైనా డబ్బులు వేయగానే అక్కడ ఎవరూ లేని సమయం చూసి తీసుకుని చొక్కా జోబులో వేసుకుంటున్నాడు. ఈ తతంగాన్నంతా ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ బెగ్గర్ యాక్టింగ్ చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటి ప్రతిభను ఏదైనా మంచి పనిలో చూపించి ఉంటే మంచి జీవితం ఉంటుంది కదా, ఇలా అడుక్కోవడం ఎందుకు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.